నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామనర్ లైబ్రరీ. స్ట్రైట్ టు ద పాయింట్. ఆర్ నారాయణమూర్తి గారి వ్యాఖ్యలు ఒక 4-5 రోజుల క్రితం డిప్యూటీ సీఎంని అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విమర్శిస్తూ ఆయన చేసినటువంటి నాకు పంపించారు. బట్ ఆయన కూడా ఏదైనా కొంచెం ఆవేశాలకి లోనే మాట్లాడారేమో అని చెప్పి దాని మీద కూడా వీడియో ఏం చేస్తామని నేను మాట్లాడలేదు. అంటే ఆ సబ్జెక్ట్ని మనం అంత కౌంటర్ చేసే ఇది కింద కనపడలేదు. బట్ ఈరోజు కూడా మళ్ళీ ఇంకొక లింక్ పంపించి మీరు రాజులు, మీరు హుకుం ఇస్తే మేము రావాలి అన్నట్టుగా ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడినట్టు ఒక ఛానల్కి సంబంధించినటువంటి బయట నాకు ఫార్వర్డ్ చేశారు. అప్పుడు అసలు ఉదంతం ఏంటి, ఏం జరిగింది అనేది లోతుకెళ్ళినప్పుడు బహుశా ఆర్ నారాయణమూర్తి గారు మిస్ఇన్ఫార్మ్డ్గా, అంటే ఆయనకి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మాట్లాడినటువంటిది కాదు. ఆయన ఇంటెంట్లో ఎందుకో నాకు కొంత డబుల్ స్టాండర్డ్స్ కనపడ్డాయి. ఐల్ జస్టిఫై మై స్టేట్మెంట్ లైక్ దిస్. ఆర్ నారాయణమూర్తి గారు నిజంగానే చాలామందికి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులు, చాలా నిరాడంబరమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి గొప్ప వ్యక్తి. అట్లా బతకడం కూడా చాలా కష్టం. సినిమా ఇండస్ట్రీలో అంటే ఒక గ్లామర్ ఫీల్డ్లో ఉండి ఆయన మాధ్యమాన్ని ఎప్పుడూ కూడా అనగారినటువంటి వెనకబడ్డటువంటి వ్యక్తుల యొక్క హక్కుల్ని గుర్తు చేయడం కోసం వినియోగించుకున్నారే తప్ప ఆ మాధ్యమాన్ని డబ్బులు దండుకోవడానికో, ఆ మాధ్యమం ద్వారా ఆయన పేరు ప్రఖ్యాతలు గడించి విలాసాలు భోగాలు అనుభవించడానికో ఆయన ప్రయత్నించాల. అది ఆయన జీవితంలో ప్రస్ఫుటంగా తేటతల్లంగా కనబడుతుంది. ఇది ఆ మనిషిలో ఉన్న ఒక ఔన్నత్యపు గుణం. మరి ఇట్లాంటి ఒక మంచి వ్యక్తి, ఇట్లాంటి ఒక ఆలోచన కలిగినటువంటి వ్యక్తి అంత అనాలోచితంగా మాట్లాడడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం? హౌ డు ఐ బ్యాకప్ మై స్టేట్మెంట్? ఇప్పుడు కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు అయితే మన డిఎస్సి విషయంలో కూడా రూల్ పొజిషన్ ఏది అంటే కూటమికి మద్దతు. మీ మెచ్యూర్డ్ లెవెల్స్, మీ అవగాహన శక్తి అంత మేరకే ఉంటే దానికి నన్ను బాధ్యుని చేయొద్దు. డిఎస్సి విషయంలో నేను అడిగింది కోర్టు పరంగా ఒక అడ్వకేట్గా, దానికి నాకు మనసంతా కూడా బాధగా ఉన్న రూల్ పొజిషన్ లేనిదే ఎవరిని మనం కటైల్ చేయలేము అనేటువంటి విషయం మీద నేను మాట్లాడినా. అది కాకుండా రాస్తారోకాలు చేయాలి, రాజకీయాలు చేయాలంటే నేను ప్రస్తుతానికి ఆ ఎరీనాలో లేని కాబట్టి అది సబబు కాదు, ఆలోచించుకోండి అని చెప్పి ఎక్కిన వ్యక్తులకి ఎక్కింది, ఎక్కనోళ్ళు ఎట్లా మూర్ఖపు ఆలోచనలతో ఉన్న అట్లాగే ఉండిపోయినారు. అలాగే ఈ సబ్జెక్టుకి వచ్చేసరికి కూడా ఏదైనా ఒక విషయాన్ని పాలుగా నీళ్ళుగా నాకు ఒక ఛానల్ తగలడ్డది కాబట్టి దాంట్లో అడపాదడపా వీడియోలు నెలకు 2-3 పెడతాను కాబట్టి ఒక విషయాల మీద నా అభిప్రాయం చెప్తా. ఆ అభిప్రాయం అంటే ఇమీడియట్గా కూటమికి మద్దతు ఒక్కళ్ళ, దీనికి మద్దతు ఒక్కళ్ళ. పిచ్చి మాటలు, ఎర్రి మాటలు అంటారు అట్లని. అంటే ఎర్రి పొంతలు తొక్కి మీ బుర్రలో పుట్టిన ఆలోచన ఎవడు ఎండార్స్ చేయకపోతే ఆ ఎండార్స్ చేయనోడు గురించి మనం ఏది పడితే అది మాట్లాడదాం అనుకుంటే అది మూర్ఖత్వం. అది కమింగ్ టు దిస్ పాయింట్. ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి గారు అన్న ఒక వ్యాఖ్య నేను ఇక్కడ పెడతా, నిశ్చితంగా చూడండి. ముందు అసలు వీడియో చూడతా అటుపక్క నాకు కిందకు వచ్చి కమెంట్లు ఎందుకు పెడతారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నాకు అసలు వీడియో చూస్తామండి, వీడియో చూసి ఏం చెప్పాడు, ఈ పాయింట్ ఏంటి, ఆ పాయింట్కి వేసింది ఏంటి, అప్పుడు ఏదైనా మాట్లాడాలా? ఇది శబ్ద ఖాళీగా కూర్చుని ఓకే వచ్చిందనుకోండి, ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు, ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా ఆపొచ్చన్నాడు ఆయన. ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎంగా మీరు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అరహరివేరమల్ అనే టాపిక్ మీరు ఎత్తకుండా, ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి, మనం సిట్టింగ్ చేసుకుందాం రండి, మాట్లాడుకుందాం రండి అని చెప్పుంటే ఒక పెద్ద రోల్ ప్లే చేసి ఉంటే ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము అంత గౌరవించేవాళ్ళం సార్. ఎంత బాగుండేది సార్, ఎంత బాగుంటుంది సార్. ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు ఈ వీడియో చూశారు. ఈ వీడియోలో ఆర్ నారాయణమూర్తి గారు ఏమంటారు, మీరు పిలవాలి, మేము బిడ్డలు లాంటి వాళ్ళం, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ సమస్యలు ఏంటని మీరు పిలిచి మాట్లాడాలి కదా. అదేంటి సార్ నారాయణమూర్తి గారు, పిలిచి మాట్లాడే ఆబ్లిగేషన్ ప్రభుత్వం మీద ఉంటే, పిలిచే ప్రభుత్వం మాట్లాడితేనే మీరు వెళ్ళాలి అనుకుంటే, మీరు ఒక ప్రజా సమస్య మీద ఏలేరు తాండాకి సంబంధించి 2021-2022లోనో సబ్జెక్ట్ టు కరెక్షన్ స్క్రీన్ షాట్ పెడతారు సార్. నాకు గుర్తున్నంత వరకు మీరు దాడిశెట్టి రాజా గారు ఎమ్మెల్యే గారిని అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆయన దాన్ని సీఎం దృష్టిలో పెడితే ఆ సమస్య పరిష్కారం అయిందని ఎనలేని కృతజ్ఞతలు మీరు ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ, చాలా థ్యాంక్స్ సార్, నేను నా బాధ్యతను నిర్వర్తించాను, దానికి మీ కర్తవ్యం నిర్వర్తించారని ఎందుకు కొనియాడారు? అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే దాడిశెట్టి రాజా గారు ప్రజాప్రతినిధుల కింద వారే గుర్తించి ఉండాల్సింది, సమస్యని గుర్తించి నారాయణమూర్తి గారు మీరు అక్కడ కూడా స్థానికులు కదా అని మీ దగ్గరికే వచ్చి ఉండాల్సింది, అప్పుడు మీ కన్సల్ట్ తీసుకున్న సమస్య పరిష్కరించాల్సిందని మాట్లాడలేదు ఏంటి సార్? సార్ సమస్య ఎప్పుడు ఉన్నా గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్లాలన్నది మీరు ఆచరించి చూపించినటువంటి విషయమే. గతంలో కూడా చిరంజీవి గారు, ప్రభాస్ గారు, ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారు, దిల్ రాజు గారు తదితర పెద్దలందరూ వెళ్ళినప్పుడు కూడా అందరూ అక్కడ ఇబ్బంది పడ్డటువంటి అంశం
చాలా కాలం పాటు తెలుగు ప్రజలను అలరించినటువంటి ఒక సూపర్ స్టార్, ఎంతో ప్రజా చైతన్యం కలిగించి బ్లడ్ బ్యాంకు లేకపోతే నేత్రదానం లాంటివి చేయాలని తన సినిమా క్యాసెట్లు ఏ సైడు బి సైడు పెట్టినటువంటి వ్యక్తి, కోటాను కోట్ల రూపాయలు ఆక్సిజన్ సిలిండర్లకి దానం చేసినటువంటి వ్యక్తి, ధీరో ధార్తుడి కింద గుర్తించబడి కొనియాడేటటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి 2 చేతులెత్తి నమస్కరించడం అనేటువంటి దాని మీద అబ్జెక్షన్ వచ్చింది. ఆయన నమస్కరించింది ముఖ్యమంత్రి కుర్చీకి, అయినా ప్రతి నమస్కారం ముఖ్యమంత్రి చేయలేదనేటువంటి దగ్గర నొచ్చుకోవడం జరిగింది. అంతేగాని ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి రేట్లు తగ్గించి ఎంటర్టైన్మెంట్ తక్కువ రేట్లకు ఇవ్వాలా వద్దా అనేటువంటి అంశం మీదో, ఆ అంశం మీద సినిమా పెద్దలకు ఉన్నటువంటి సాధక బాధకాలు, సినిమా నిర్మాణం వ్యయంలో జరిగేటువంటి జాప్యాలు, ఇబ్బందులు, అక్కడ అనుకున్నటువంటి వ్యయం ఒకటైతే ఆ ఖర్చు పెరగడాలు, ఈ అంశాలకి ఫస్ట్ డేనో సెకండ్ డేనో థర్డ్ డేనో పెంచడం ఒక ఆవశ్యకత ఏంటి అనేటువంటి అంశాల మీద అదొక చర్చ. ఎప్పుడైనా ఒక విషయం మీద డిబేట్ ఆన్ 2 సైడ్స్ ఉంటాయి, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఉంటాయి. జగన్ గారు తగ్గించడం గురించి విభేదించలా, జగన్ గారు థియేటర్ల దగ్గర తీసుకెళ్లి ప్రభుత్వ అధికారులు నుంచోబెట్టి టిక్కెట్ల విషయంలో ఒక హీరోకి సంబంధించి టార్గెట్ చేసే ప్రయత్నాలు చేయడం జరిగింది అనేటువంటి ఉదంతాలకి సపోర్ట్ చేసినటువంటి సర్కమ్స్టెన్సెస్ మీద ఎవరైనా విభేదించినారు సార్? సర్కమ్స్టెన్సెస్, పరిస్థితులు, ఏదైనా ఒక పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు ఈ మనిషి తప్పు ఆ మనిషి తప్పు అని చెప్పి గట్టు మీద కూర్చుని వ్యాఖ్యలు అందరూ చేయలేరు కదా. కొంతమంది నిశ్చితంగా పరిశీలిస్తారు, ఆచితూచి మాట్లాడతారు. కాబట్టి అదొక అంశం. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారో లేకపోతే చిరంజీవి గారో లేకపోతే దిల్ రాజు గారు మీరు రండి అని చెప్పి ఆహ్వానం పలకలా. అప్పుడు కూడా ఆ శాఖకు మంత్రి కింద ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ పేర్ని నాని గారు, ఆయన సైతం బాలకృష్ణ గారి విషయంలోనేమో ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్తారు, బాలకృష్ణ గారి విషయంలోనేమో ఎందుకులే ఆయన రావడం ఎందుకులే అని సీఎం గారు అన్నారు, ఆయన హోదా కరెక్ట్ కాదులే మీరే ఏదైనా చేసి పెట్టండి అని అన్నారు. అన్నప్పుడు మరి చిరంజీవి గారు కూడా రావడం ఎందుకులే అని చెప్పి పేర్ని గారు ఎందుకు అనలేదు అనేటువంటి అంశం మీద ఆ రోజు చర్చ జరిగింది, ఆ రోజు విభేదించడం జరిగింది. ఆయన కూడా ఏదో గౌరవపూర్వకంగా ఆహ్వానించి ముఖ్యమంత్రి గారి దగ్గరికి రండి, సినిమా ఇండస్ట్రీ సమస్యలు పరిష్కరించుకోండి అని చర్చలు జరిగిన తర్వాత టికెట్ల రేట్లు తగ్గించాలి అని తీర్మానం తీసుకోలేదు. కాబట్టి నిర్ణయాలు హుటీని ఎవరితో చర్చించకుండా తీసుకున్నారు. కాబట్టి నిరాహ్వానంగా, ఆహ్వానం లేకుండా, నా ఆహ్వాననీయంగా ఆ రోజు కూడా పెద్దల తరపున పెద్ద కింద చిరంజీవి గారు తదితరులు వెళ్ళి అక్కడ వాళ్ళు చేసినటువంటి గెస్చర్ అది కొంచెం బాధ కలిగించింది. అలాగే ప్రభుత్వాలు ఎవరి దగ్గరికి వచ్చి మీరు రండను అని జనసేన పార్టీ ఇచ్చినటువంటి దానిలో కూడా ఆయన చెప్పింది ఏంటండి, నేను పాయింట్ అడుగుతున్నా, ఇందులో రాచరికం ఏంటి సార్? వ్యక్తులుగా అప్రోచ్ అవ్వద్దు, ఎవరున్నా సినిమా పరిశ్రమ తరపున ఒక బాడీగా ఏర్పడతారో, సమస్యలన్నీ గవర్నమెంట్కి అడ్రస్ చేసేటువంటి ఒక సంఘంగా ఏర్పడతారో మీరు రండి. ఎందుకంటే మా ఆలోచన సినిమా ఇండస్ట్రీని పరిశ్రమగా గుర్తించాలని. సార్ ఆర్ నారాయణమూర్తి గారు మీరు ఎప్పుడు ఈ విషయం గురించి మాట్లాడండి సార్. పరిశ్రమగా గుర్తించాలని టాపిక్ ఎందుకు వచ్చింది సార్? ఈ రోజుకి సినిమా ఇండస్ట్రీకి అదొక పరిశ్రమ అనేటువంటిది మాటల్లో తప్ప దాని ఒక ఎంటిటీగా, దాని ఒక ఇండస్ట్రీగా గుర్తించకపోవడం వల్ల బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయా సార్? ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయినా కూడా వాళ్ళకి మిగతా ఇండస్ట్రీస్ లాగే వాళ్ళకి ఏమైనా ప్రోత్సాహకాలు ఇస్తున్నాయా సార్? ఇండస్ట్రీగా గుర్తింపు రానప్పుడు ఇంత పెద్ద కళామ తల్లికి సంబంధించి ఇన్ని సినిమాలు, ఇన్ని లక్షల మంది బతికేటువంటి, నేరుగాను ప్రత్యామ్నాయంగాను బతికేటువంటి, ప్రత్యామ్నాయ ఆధారపు వనరుగా చూసేటువంటి అంత పెద్ద ఇండస్ట్రీని ఒక కన్సాలిడేటెడ్ ఇండస్ట్రీగా గుర్తించకపోవడం వల్ల, దానికి తగిన చర్యలు గతంలో ప్రభుత్వాలు తీసుకోకపోవడం వల్ల ఈ రోజుకి దానికి ఒక ఇండస్ట్రీ సార్, ఒక జూట్ మిల్ ఇండస్ట్రీ ఉంటుంది సార్, లేకపోతే ఇంకో ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉంటుంది సార్, ఇంకొక ఇండస్ట్రీ ఉంటుంది సార్. ఎక్కడో ఏదో ఒక హెడ్డర్ కింద ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి వచ్చేటువంటి ప్రోత్సాహకాలు సినిమా ఇండస్ట్రీకి వస్తున్నాయా సార్? సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరోలు రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలన్న సమస్యతోనే పరిష్కారం మొదలవదు, పరిష్కారం ఆగదు సార్. ఖచ్చితంగా రెమ్యూనరేషన్స్ తగ్గించుకోమని చెప్తూనే తద్వారా దానికి ఒక ఇండస్ట్రీగా ప్రభుత్వాల నుంచో, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచో సపోర్టింగ్ సిస్టమ్ పెంచినప్పుడు చిన్న సినిమాలు షూర్ షాట్గా బాగా ఆడితే మంచి సినిమాలు అనుకున్న వాళ్ళు కాస్త అదొక ఇండస్ట్రీ గుర్తింపు ద్వారా వచ్చేటువంటి లాభాలు, లబ్ధి చేకూరినప్పుడు అప్పుడే కదా సార్ మేలు జరుగుతుంది. నారాయణమూర్తి గారు నాకు మీరంటే నిజంగా మనస్ఫూర్తిగా గౌరవం ఉంది సార్. నిత్య శివారాధనలోని సోమవారం శివాలయంకి వెళ్ళి అభిషేకం చేసుకొచ్చి నేను మీకు అబద్ధం చెప్పాను సార్. ఇదే షర్ట్తో నేను అభిషేకం చేసుకొచ్చి మీతో మాట్లాడుతున్నాను సార్. నేను మీకు అబద్ధం చెప్పాను సార్. మీరంటే నాకు నిజంగా గౌరవం సార్. 2-3 సార్లు నేను ఎస్ఆర్ నగర్లో ఒక 5 సంవత్సరాల క్రితం 6 సంవత్సరాల క్రితం నేను మిమ్మల్ని కలిసాను సార్. నేను కొంచెం సన్నగా ఉండేవాడిని సార్, మీరు గుర్తుపట్టబోచ్చు. నేను మీతో మాట్లాడాను సార్. నాకు మీరంటే చాలా అభిమానం సార్, నాకు చాలా అభిమానం అండి. కానీ సుమన్ టీవీకి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి ప్లేస్ సుమన్ టీవీ స్టూడియోకి బయట నేను తమరిని కలిసానండి. చాలా సింపుల్ మ్యాన్ సార్, మీరు చాలా చాలా సింపుల్ మ్యాన్ అండి. మిమ్మల్ని చూసి మిమ్మల్ని కలిసి వెళ్ళిపోతున్నప్పుడు నా పక్కనే ఉన్న మిత్రుడితో
ఒక 5 నిమిషాలు మీ గురించి మాట్లాడుంటాం సార్, 5 నిమిషాలు 6 నిమిషాలు. మళ్ళీ సిగ్నల్ దగ్గర సిగ్నల్ పడి దాటుతున్నప్పుడు కూడా ఇలా ఎలా బతుకుతారు బాబు మనుషులు, అసలు ఎంత సింపుల్గా ఎంత ఈజీగా. ఎప్పుడు తనకు వచ్చిన గుర్తింపుని అతను క్యాష్ కింద మానిటరీ బెనిఫిట్స్ కింద మార్చడానికి ప్రయత్నం చేయలేదు అని. అట్లాంటి మీరు రాచరికం ఉన్న పదాలు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళే పిలిచి మాట్లాడుతున్నారు. అలా మీరు గతంలో చేయలేదు కదా సార్. అలా ఒక ఇష్యూ అంటే మీరే అప్రోచ్ అయ్యారు కదా సార్, దార్శెట్టి రాజా గారిని మీరే అప్రోచ్ అయ్యారు కదా సార్, ప్రభుత్వాన్ని మీరే కొనియాడారు కదా సార్, జగన్మోహన్ రెడ్డి గారిని పని పరిష్కరించారని. ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వానికి మెరిట్స్ అండ్ డీమెరిట్స్ ఉన్నట్టే ఆ రోజు ఏలేరు తాండా విషయంలో ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుంటే మీలాంటి వాళ్ళకి మేలు జరుగుంటే అది హర్షించదగ్గ విషయం, ప్రశంసించదగ్గ విషయం జగన్మోహన్ రెడ్డి గారిని. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. మరి ఈరోజు ఇక్కడికి వచ్చేసరికి మాత్రం పవన్ కళ్యాణ్ గారు పిలవాలి, మేము మీ బిడ్డలో చంద్రబాబు నాయుడు గారు పిలవాలంటే కాదు కదా సార్. ఇండస్ట్రీకి ఉన్న సమస్యలు ఇవి, గత ప్రభుత్వంలో పరిష్కారం కానటువంటివి ఇవి, మీ ప్రభుత్వం నుంచి మేము ఆశిస్తున్నవి ఇవి అని మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి కలిసి 4-5 దఫాల్లో చర్చలు జరిగిన తర్వాత కూడా మీ కళామ తల్లి ముద్దుబిడ్డ అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన క్యాబినెట్లో సిఫార్సు చేసో ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చో మీరు అడిగినటువంటి అంశాలు ప్రజా ఆమోదదాయకంగా ఉన్నప్పటికీ నువ్వు చేయలేదు అంటే అప్పుడు మేమందరం కూడా మీ గొంతులో గొంతు కలుపుతాం సార్. యూ హ్యావెంట్ ఫాలోడ్ ద ప్రొసీజర్ విచ్ యూ ఎర్లియర్ ఫాలోడ్ సార్. అప్పుడు ఈ వ్యాఖ్యలన్నీ నాకు తెలిసి మానిటరీ బెనిఫిట్స్కి మీరు లొంగే వ్యక్తి కాదు. కానీ మళ్ళీ ఇప్పటికీ మనసులో ఏదో ఒక మూల యు ఆర్ నాట్ వెల్ ఇన్ఫార్మ్డ్, సో యువర్ ఇంటెంట్ హ్యావ్ బీన్ మ్యాలైజ్డ్ అండ్ మ్యాలిఫైడ్ బై సంబడీస్ ఇంటెన్షన్స్ ఇంటెన్షనలీ అని నేను నమ్ముతూ ఒక్కసారి పునఃపరిశీలించండి. ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎక్స్పోజ్ సంబడీస్ మ్యాలైడ్ ఇంటెంట్ ఆర్ ఆల్ మ్యాలిఫైడ్ ఇంటెంట్ అని మీరు చూపించాలనుకుంటా మెలైజ్ని, దానికి ఒక పద్ధతి ఉంటుంది సార్, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది సార్. మీలాంటి వ్యక్తి దగ్గర నుంచి ఈ వ్యాఖ్యలు ఆశించలేదు సార్. మీరు ఉత్తమమైనటువంటి జీవన స్థితిగతులని అభ్యసించి జీవించి చూపించినటువంటి వ్యక్తులు. మీ గురించి వీడియో చేయడానికి కూడా చాలాసేపు తర్కన తర్వాత చేశాను సార్. నాకు భగవంతుడు నోరిచ్చాడు కదా అని ఏది పడితే అది మాట్లాడడానికి చాలా సంశయిస్తాను నేను. భగవద్గీతతో అవనవండి, భక్తితో అవనవండి, ఎలా పడితే అలా మాట్లాడకూడదని చాలా సంశయిస్తాను. చాలా వీడియోలు కూడా నేను అడ్రస్ చేయను సార్. ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి గురించి ఒకసారి వీడియో చేశాను నేను. తర్వాత కూడా నా ఆలోచనలో రీజనబుల్ గుడ్నెస్తో మార్పు రాలా. ఆయన చెప్పే ఆర్గ్యుమెంట్లో నాకు ఎక్కడ పాయింట్స్ కనపడలా. ఆయన గురించి నేను తర్వాత టైం వేస్ట్ చేసుకోలేదు సార్. కానీ మీలాంటి వ్యక్తి అలా కాదు సార్, మీరు వేరు సార్. మీరు ఒక మనిషి ఎలా బతకాలి అనేటువంటి దానికి ఒక పిన్నకిల్ ఒక లెవెల్ సెట్ చేసిన వ్యక్తి సార్. కాబట్టి మీలాంటి వాళ్ళు చెప్పినప్పుడు కనపడని న్యూట్రల్ సర్కిల్స్లో దాని మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది సార్. మీలాంటి వ్యక్తులు మాట్లాడినప్పుడు మీ మాటకి మీ వాక్శుద్ధికి ఉంటుంది సార్. అందుకే నేను అడిగిన పాయింట్స్ నా వీడియో తమ దాకా వస్తే దయచేసి మాత్రం ఒకసారి పునః ఆలోచించి ప్రాసెస్ ప్రకారం రిప్రజెంట్ చేయండి సార్. చాలా అలాగే కొంతమంది గొర్రెలు ఇంత వీడియో ఇక్కడ దాకా ఈ డ్యూరేషన్ దాకా కూడా చూడకుండా ఆడేదో మైండ్లో నారాయణమూర్తి గారు మాడిన దాంట్లో తప్పేంటి, పవన్ కళ్యాణ్ అడగకూడదు, పవన్ కళ్యాణ్ అడగచ్చు అడగకూడదు, చంద్రబాబు నాయుడు అడుగుతారా అడగకూడదు, నేనేం వాళ్ళకి భజన చేసి బట్టర్ రాసి అంత దాట్స్ నాట్ మీ సార్. ఓన్లీ ఈ పాయింట్లో మీరు గతంలో అనుసరించింది ఇప్పుడు ఎందుకు అనుసరించలేదు, దిస్ ఈజ్ ఓన్లీ మై కంటెన్షన్స్. జై భీమ్, జై భారత్.